శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేద వాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితలే తిరగరాసిన మారదు 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 ప్రభువాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు రటనొసగే వాక్యం. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు రటనొసగే వాక్యం. అందులకు రోగులకు స్వస్థతను వసగును, అందులకు రోగులకు స్వస్థతను వసగును. మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం, మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. అపమార్గము నుండి నన్ను తప్పించెను వాక్యం, ప్రభు కట్టడలను మనకు బోధించెను వాక్యం. అపమార్గము నుండి నన్ను తప్పించెను వాక్యం, ప్రభు కట్టడలను మనకు బోధించెను వాక్యం. పాపులకు పరితాపము, శరణార్థులకు రక్షణను, పాపులకు పరితాపమును, శరణార్థులకు రక్షణను. మన జీవితాలను సౌభాగ్యాలతో నింపే వాక్యం, మన జీవితాలను సౌభాగ్యాలతో నింపే వాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేద వాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితలే తిరగరాసిన మారదు 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 ప్రభువాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము.
స్టార్ట్ చేద్దామా? ఇంకా టైం ఉందా? అయితే అమ్మాళ్ళు గారు అది చేతికి ఇద్దరు ఉన్నావు. ఫాదర్ గారు సాయంకాలం వచ్చారు. రేపు మళ్ళీ ఉత్తరావు గ్రేట్ సింగర్. సినిమా వచ్చింది కొన్నాళ్ళు ఏం చేశారంటే సినిమా చేసి దేవి అని ఒక అమ్మాయి అంతే. దసరా రోజు పుట్టింది అమ్మాయి. ఇక ప్రతి సంవత్సరం దసరా నవంబర్ రోజు సెప్టెంబర్ రోజు అట్లా పుట్టిన దసరా రోజే దసరా రోజు పుట్టినరోజు అనమాట. అలాగా ఈ సీజన్లో వర్షం లేదండి. వర్షం లేదా? ఒక్కసారి వచ్చింది నా దగ్గర బ్రదర్ల మాట అప్పుడు బాగుంటుంది. వాళ్ళు బ్రదర్ల మాట నవంబర్లో సైకిల్ డిసెంబర్ తక్కువ ఈ టైంలో. అప్పుడు అందులో షేర్ కోసారు కోసి వెళ్ళిపోతారు బాబు. పంటలో పండింది బాగానే బాగా పండిందండి. ఇక్కడ చేరిన స్నేహితులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాష్ ఇది ముందుకు వెళ్తుంది. కానీ దేవుడు వీరికి ఒక చక్కని భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తూ ఈ యొక్క భవనంలో అనేక మందిని విద్య అందిస్తూ వారికి స్థిరపడే చక్కని కార్యం, అందులో దేవుడు ఈ చక్కని కార్యాన్ని దీవించమని ఈ యొక్క ఐటీఐకి యాజమాన్యానికి, ఇక్కడ సేవ చేసే ఉపాధ్యాయులకు, ఇక్కడ విజ్ఞానం పితా పుత్ర మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక.
సర్వేశ్వరుడు మన నూతన 5 క్షణములు మౌనముగా దేవాది దేవునికి మనవి చేయుదము. అపోస్తలులకు రాసిన లేఖ 22వ అధ్యాయం 3వ వచనము. కానీ ఇక్కడ యెరూషలేమునందు పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసములు గాంచితిని. ఈ పరిశుద్ధ గ్రంథ వచనము ద్వారా మనమందరము ఈ యొక్క ఐటీలో సగుణంగా మంచి విద్యార్థులుగా రూపొందాలని మనమందరము ప్రత్యేకముగా ఈ యొక్క భవనము నిమిత్తము ప్రార్థించుదము. భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఆ సర్వేశ్వర, మీకు గౌరవ మహిమలు కలుగునుగాక. మనోవాక్య కర్మల ద్వారా మిమ్ము స్తుతించుటకు మమ్మిచ్చుట చేర్చితివి. మా బాలబాలికుల విద్య కొరకు మా బాలబాలికులను ప్రాయమందును తెలివితేటలయందును పుణ్యమందును మీ సమక్షమునకు అభివృద్ధి చెందుదురుగాక. ఈ లక్ష్మీకాంత్ ఐటీ ద్వారా సత్యానికి సమాధానములతో కూడిన మీ రాజ్యమును మా మధ్య నిర్మింతురుగాక. ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దివిని వీడి భూలోకానికి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దమని వేడుకొంచున్నాము. వీరి యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలను వర్ధన్, వేలంగి వారిద్దరిని ఆశీర్వదించి వారు చదువుతున్న చదువుల్లో మీరు తోడు నీడగా ఉండి వారికి అభివృద్ధి పదంలో నడిపించమని వేడుకొంచున్నాము ప్రభువా. అదే విధముగా ఈ లక్ష్మీకాంత్ ఐటీని ఎల్లవేళలా ప్రార్థించదము. క్రీస్తు ప్రభుని సమాధానము మన హృదయములందు నివసించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. క్రీస్తు వాక్కు మహా విలువ కలిగినది, మనతో ఎల్లప్పుడూ ఉండునుగాక. కొరకే యుగయుగములు జీవింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఇక్కడ చేరిన వారందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఫాదర్ రమేష్ గారు, అలాగే దొడ్డి ప్రకాష్ గారు, ఫాదర్ తేజ గారు గట్టిగా చెప్పండి. అందరూ కూడా చెప్పలు కట్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. ఎవరు ఈ పలికి నాకు ఏమి జరిగినను, ఏమి పలికినను ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు దేవునికి త్రియేక దేవునికి. అందరూ ఉద్దేశించి మాట్లాడతారు. రాజు ఈ లెవెల్కి వచ్చాడు, కానీ ఇంత మంచి పక్కా బిల్డింగ్ కట్టి అంత చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. నేను అలాగే తనలాగే 300 రూపాయలకి ఒక చిన్న ప్రైవేట్ ఐటీలో పనిచేశాను. పనిచేసిన దాంట్లో 6 నెలలు పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో నేను పెట్టాను. అదేవిధంగా తన వల్ల నేను డెవలప్ అయ్యాను కూడా చెప్పాలంటే.
అంత ఇనిషియేటివ్ తీసుకున్నాడు నా నుండి అండ్ నాలెడ్జ్ పెంచుకున్నాడు. అండ్ ఇప్పుడు ఐటీ పెట్టాడు చాలా నాలుగు పెట్టి, కానీ స్పీడ్ తక్కువ ఉంది. ఒక 4 ఐటీ లిమిట్గా పెట్టాలనే ఉద్దేశంతో నేను చేస్తాను. దేవుడు బాగా దీవించాలని ఫాదర్లందరినీ తన బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక అట్లీస్ట్ ఎందుకంటే అట్లీస్ట్ ఇంకొక 2 ఐటీ లిమిట్ పెట్టాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రారంభోత్సవం సందర్భంగా దంపతులైన బాలరాజ్ గారు, లీలా వీరి యొక్క కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దాన్ని కొత్తాది కమిషన్ అంటారు. ఈ కొత్తాది కమిషన్ ద్వారా భారతదేశంలో విద్యా విధానం చెందాలి అని ఈ కమిషన్ యొక్క ఉద్దేశం మాట. ఈ కమిషన్ రిపోర్ట్ సమర్పించినప్పుడు ఒక చక్కని మాట చెప్తారు. భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు క్లాస్ రూమ్స్లో రూపుదిద్దుకుంటుందని. ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని. అందులో మన బిడ్డలు వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే వారికి కావాల్సింది క్లాస్ రూమ్ విద్య, క్లాస్ రూమ్ శిక్షణ. అందులో మన యొక్క లక్ష్మీకాంత్ ఐటీఐ రాబోయే బిడ్డలకు, మన యొక్క భవిష్యత్ తరాలకు వారు చక్కని శిక్షణ ఇచ్చి వీరందరూ కూడా పరిశ్రమల్లో చాలా చక్కగా ముందుకు వచ్చే విధంగా వారిని భగవంతుడు దీవించాలని, వీరి యొక్క ఐటీఐలో ఆ ప్రభు వీరికి తోడుగా ఉండాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని నేను ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఈ చక్కని అవకాశాన్ని నాకు, ఫాదర్ గారికి, మా ముగ్గురికి ఇచ్చిన బాలరాజు గారి కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ముఖ్యంగా బాలరాజ్ బాబాయ్ గారికి, అదేవిధంగా లీలా పిండి గారికి, నక్షం గారి కుటుంబం తరపున, అదేవిధంగా ఇక్కడ చేరిన మీ అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీకు దేవాశిషు అనుగ్రహాలను అర్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు మామూలుగా మనము కష్టే ఫలి అంటూ ఉంటాము. మనం ఎంత కష్టపడుతూ ఉంటే అంతే ఫలితము లభిస్తుంది అని మనందరికీ తెలిసిన సామెతే. అదేవిధంగా బాలరాజ్ బాబాయ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది విధంగా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. ప్రతిసారి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు కష్టపడుతూనే ఈ యొక్క అంతస్తునకు, ఈ యొక్క స్టేజ్కి చేరి ఉన్నారు. సో ఆ కష్టానికి ఫలితము దేవాది దేవుడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి అందిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాము. అదేవిధంగా స్వర్గస్థులైన రామ్ తాత, సుబ్బయ్యమ్మ వారి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాము. కావున ఇంతాక ఎంట్రన్స్లో ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, గురువు గారు ఆయన శిష్యులు, ఈయన గురువు గారు ఆయన శిష్యులు. సో గురువు గారిని చూసి శిష్యులు ఏ విధంగానైతే ఎదిగారో, ఆ గురువు గారిని చూసి మిగతా శిష్యులు కూడా అదే విధంగా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాము. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఇక్కడ ఇంత చక్కని వాతావరణం, చల్లని వాతావరణంలో ఇంత చక్కగా ఘనంగా మనకి ఈ ఐటీఐ ఓపెనింగ్ అవ్వడం, మనందరికీ ఆశీర్వాదాలు అందించడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం, సంతోషకరం, శుభం. అదేవిధంగా ఇప్పుడు ఈ తరుణంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకునే సమయంలో మనం ఈరోజు ఈ సంబరాల్లో భాగంగా ఈ ఐటీఐ దగ్గర ఇది కూడా చేసుకోవడం చాలా అదృష్టం, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఇంకొక విషయం ఏంటంటే, ఐటీఐ బాలరాజు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ డిసెంబర్ 21న పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాడు అనమాట. అందుకని అదేవిధంగా ఈరోజు ఆయనకి అందరూ కూడా పుట్టినరోజు చెప్పినట్టు కొట్టండి, క్లాప్స్. మరి మా కుటుంబానికి కానీ
మా అసోసియేషన్లో కానీ మాకు గాడ్ ఫాదర్ లాగా, అదేవిధంగా మా అందరి మేలు కోరినటువంటి వ్యక్తి మా ప్రకాష్ మాయ గారు, మన లయోలా ఫౌండర్. అదేవిధంగా ఐటీఐలకే ఒక సీనియర్, విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఐటీఐలో పెద్ద సీనియర్ ఆయన ఈరోజు అడుగుపెట్టి ఆయన చేతుల మీదుగా మాకు రిబ్బన్ కటింగ్ చేయడం చాలా చాలా సంతోషకరం. ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు తెలుసు ఈరోజు అస్సలు ఖాళీ ఉండదు ఫాదర్ రమేష్ గారి పూజలు, అలాగే ఈ వారం అంతా కూడా దీపారాధన నడిపిస్తూ ఉన్నారు. మరి బాలరాజు అడిగిన వెంటనే వస్తారు, ఎందుకంటే అక్కడ ఇంకో ఓపెనింగ్కి వెళ్ళొచ్చారు ఫాదర్, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మరి వెళ్ళిపోవాలి. వచ్చి ఒక విధంగా ఫాదర్ గారు మేము ఒక అరగంట గంట సమయాన్ని ఎక్కువ కేటాయించినట్టు చేస్తాం. అందుకని ఫాదర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన అందరి తరఫున, మా కుటుంబ తరఫున ఫాదర్ గారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాం. మరి మా కుటుంబ సభ్యులైనటువంటి ఫాదర్ రవితేజ గారు, ఆయన పేరుకి మా కుటుంబం కానీ ఈ మేత్రాసం ఆయన ఉన్నారు అక్కడ బిషప్ హౌస్ చాలా బిజీ. అయినప్పుడు 10 రోజుల ముందు చెప్తే బాబాయ్ రాగలను కానీ ఎక్కువసేపు ఉండలేము, మరి బాలరాజు బాబాయ్ చెప్పాడు కాబట్టి వస్తానని చెప్పి అన్నారు. ఆ మాటను అంగీకరించి తప్పకుండా వచ్చినందుకు ఆయనకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. మరి ఇప్పుడు ఒక చిన్న సన్మాన కార్యక్రమం మా ప్రకాశ్ రావు మాయ గారిని బాలరాజు లేలారని వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా సన్మానిస్తారని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం. మావయ్య అయినటువంటి దేవరాజు మావయ్య, మా అక్క రాజా మందరండి. దేవరాజు భాయ్ రండి, మీరు అక్కే పడు చూస్తాం. రాజా అలాగే ఈ బిల్డింగ్ కాకుండా వచ్చి బిల్డింగ్ సాయం చేస్తారని నమ్మకం మీద ఇద్దరిని అభినందిస్తున్నారు. దేవరాజు భాయ్ బిల్డింగ్ స్టార్టింగ్ దగ్గరే ఉన్నాడు. పట్టుకోండి. డబ్బులు అడగరు ఉత్తినే అలాగే పాప గారు బుక్ ఇవ్వండి. మీరే అందరూ Happy birthday to you. Happy birthday, dear Balraju. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Balraju. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Very good. Thank you. Thank you so much, Father. You क्या? असल ना सच्चाई में అబద్ధమైతే 26 ఒక్కసారి ఫైనల్ ఒకసారి ఫోటో తీసుకున్నామా ఫాదర్ అందరితో. నిన్ను వెంబడి మానవ హృదయాలలో నీవు వెంబడి
వెంబడింతును మరియా. వెరీ వెరీ క్రిస్మస్, వెరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రెండో విందులో దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫాదర్ గారు ఒకసారి బ్లెస్సింగ్ ఇచ్చేయండి. ఫాదర్ ఒకసారి బ్లెస్సింగ్ దయచేసి అందరూ కూడా ప్రేమ విందు దగ్గరికి అందరూ కూడా నడవలసిందిగా కోరుతున్నాం. సూపర్ సూపర్. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథా, సకలం నీవేగా, సర్వలోక రాజా, సర్వము నీదేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీకు అసాధ్యమేది లేదు విలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథా, సకలం నీవేగా, సర్వలోక రాజా, సర్వము నీదేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృదులా సహితము జీవింపచేసి, మృతినే గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానుంటివి.
రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనము
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా. అరవై ఏళ్లకు వసంతము అమ్మా నాన్నల కళ్యాణము. శివ పార్వతులే దంపతులండి చిన్న పెద్ద దీవించండి చిన్న పెద్ద దీవించండి. 60 ఏళ్లకు వసంతము అత్త మామల కళ్యాణము. శివ పార్వతులే దంపతులండి చిన్న పెద్ద దీవించండి చిన్న పెద్ద దీవించండి. కూడా పార్వతి సిగ్గే సింగారం అది పడతుల సొగసుకు శ్రీకారం. వయసే ఎరుగని మనసే ఉంటే మనిషి జీవితం మందారం. ఆ మమతలు కలదే సంసారం.